అది ఓకే. మీ భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్తలు వేశారు ఎవరైనా? అవునండి. ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మదన్ మోహన్ గారు అనే మీడియా వాళ్ళు పరిచయం గారు మీ గురించి కూడా ఎవరికి తెలియాలని విషయం లేదు. సో ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు దేవాదాయ శాఖ కమిషనర్ గారికి. ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తప్పుతుందండి? ఇప్పుడు మీరు చేశారంటే మంచివాళ్ళు పెద్ద అంటున్నారు మీరు అంటే ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్ప ఏంటండి? ఇందులో మీడియా ఏం వక్రీకరించింది? అందులో ఏమైనా విషయాలు వక్రీకరించింది ఏమన్నా విషయం చెప్పండి. నేను మాట్లాడతాను. నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమంలో రైట్ ఉంటుంది. అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా వీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ సార్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ జ్యుడిషియరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది. పోలీస్ సిస్టమ్ ఉంది. పోలీస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈరోజు ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ మీదే. ఎలిగేషన్లా చూపించలేదు. మీరు కామా చూపించడం వేరు, ఫుల్ స్టాప్ చూపించడం వేరు. వన్ బై వన్. ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటరు కమిషనర్ గారికి ఇచ్చానని అంటున్నారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందని నేను ఏమైనా తెలుసుకోవచ్చా? నాకు ఏమన్నా రైట్ ఉందా? అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి ఉన్నాడా? ఇల్లీగల్ బేబీ మీ హస్బెండ్ ఎవరైతే అన్నారో అతను వాట్సాప్ చాట్స్లో మీకు ఇంత హెరాస్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు లీగల్గా అతనిపై యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ చేశాను సార్. ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఒక బిడ్డలు ఉంటే సరే ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు. ఆ ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు నువ్వు ఆగు, ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాడాను, దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన. ఇప్పటివరకు ఆయన బయటకు పోలే, ఎప్పుడు కూడా బయటకు పోలే. అన్నీ ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్కి వచ్చి సంతకం పెట్టినాడు. ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రొవోక్ చేశారో నాకు తెలీదు. వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. దెన్ నా పేషెన్సీ పోయింది సార్. ఇంకా నా బిడ్డల్ని ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే. ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి. సో దట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్. రాత్రి 10:30కి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ని. తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్పేట పిఎస్లో పెట్టినాను. సీఏ గారితో కూడా చెప్పేసి వచ్చిన. ఫోన్ చేశారు. ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు, మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది. మేడం గారు ఎస్ఐ గారు అక్కడే నా ముందే 4 సార్లు కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్. అధికారిగా ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక విజయసాయి ఆయన పోస్టింగ్స్ కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ట్విట్టర్లో సార్ పోస్ట్ చేశారు. సో దట్ నేను సార్కి రిప్లై ఇచ్చున్నాను. మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట, అది నేను ఒకసారి చూసుకోలేదు ఇప్పటి వరకు. మనం చూసుకున్నాం. నిన్నటి నుంచి కంటిన్యూగా నేను పెట్టకూడదా, మాట్లాడకూడదా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా? సర్వీస్ రూల్స్ ప్రకారంగా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను దాన్ని నేను చూస్తా. ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్. నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను. మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో మీరు అన్నది. మదన్ మోహన్కి తెలియదండి. మదన్ మోహన్ తెలీదు. లేదు, నేను మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేశాను కదా సార్. మా మ్యారేజ్ నేను టైప్ సార్. మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాను. మీరు ఒకసారి చూడండి. మాకు సార్ అది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా వెళ్తాను సార్. నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను. మీరు రాస్తున్నారు, మళ్ళీ కోర్టులో ఎందుకు ఫైల్ చేశారంటే
నేను చెప్పేటప్పుడే కన్ఫ్యూజన్లో చెప్పాను సార్, కోర్టుకి మ్యూచువల్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు, మరి డైవర్స్ కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్, 2016 డిసెంబర్ ఎండింగ్లో రాసుకున్నాం, అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగో కంప్లీట్గా పక్కకే ఉన్నాను, నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెప్తాను. నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను, ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను. ఎస్ సార్, ఒక డిపార్ట్మెంట్కి, మా డిపార్ట్మెంట్ కాదు కదా సార్, ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి. ఆ టపాల్స్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాల్స్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80%తో బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏందమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఇంకా ఈరోజు తెలియాలి కాబట్టి, కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు అది క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి అని. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్లో ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు, దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి అగెనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతూ ఉంటాయి. అది అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో వెదర్ అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్, అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. రాకూడదు. ఎస్ సార్, ఎస్ అయినా సార్ ఆయన ఎగ్జాక్ట్ కాదు సార్, ఆయనకు నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ, హీ మస్ట్ బి అప్రోచ్ టు జ్యుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నాం, నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా, నువ్వు మళ్ళీ అంతా క్రియేట్ చేయాలి. అది నాకు తెలియదు సార్. మీరు ఆ లెటర్ పూర్తిగా చదివితే ఉంది కదండి, అది ఎలాంటి దేవాదాయ శాఖలో లేదో అమ్మా అనైతికల్ పర్సన్స్ డిపార్ట్మెంట్ అలా అది అడిగినాడు సార్ లాస్ట్లో అడిగినారు సార్. I humbly request the endowments office, please put up inquiry, let me know who is the real father. I am wondering being such a scared and hostic endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is by the judiciary. నేను ఒక నిమిషం నా చదవనియండి. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక అనెతికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు తండ్రి అని ఆ కమిషనర్ గారు దీనికి జ్యూరిస్డిక్షన్ సార్ తేల్చడానికి అక్కడ మరి నేను మీకు అడుగుతున్నాను సార్, కమిషనర్ గారు కాదు కదా, మీరు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరే సార్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి. మీ కుల సంఘం ప్రకారమే మేము డైవర్స్ తీసుకున్నాం అంటారు. అంటే మీరు ఇన్ని రాజ్యాంగం చట్ట ప్రకారం తీసుకున్నారు, అప్పుడే మ్యూచువల్ డైవర్స్ చేసుకోవచ్చు. నేను ఆయనకు రాసి ఇచ్చిన, ఆయన నాకు రాసి ఇచ్చినారు సార్, అది మనం కోర్టులో మేమిద్దరం డైవర్స్